పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. అందులో నటించిన విలన్స్కి గబ్బర్ సింగ్ టీమ్గా పేరు వచ్చింది. దాదాపు 1.5 పైగా గబ్బర్ సింగ్ టీం ఉంటారు. వాళ్ళు ఎక్కడ కనబడ్డా కూడా గబ్బర్ సింగ్ టీం అనే అంటారు. గబ్బర్ సింగ్ టీంలో ఉన్నటువంటి రమేష్ గారికి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీనికి సంబంధించి బంజారాహిల్స్లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినాం. మనతో పాటు గబ్బర్ సింగ్ టీం ఉంది, మాట్లాడదాం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా అందరికీ నమస్కారం. మా రమేష్ అన్నకు బ్రెయిన్ది అది స్ట్రోక్ వచ్చింది. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. డాక్టర్లు ఏం చెప్పారంటే ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది. ఇంతకుముందు సర్జరీ అయింది మొన్న నైటు. సర్జరీ అంటే ఇంజోగ్రామ్ అది వేసి లోపల బ్లడ్ క్లాట్ ఉండే క్లీన్ చేసారు, మళ్ళీ అయింది. ఇప్పుడు ఆపరేషన్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు మాకేందంటే మెయిన్ ఒకటి మేము చెప్పాల్సింది మీడియా మిత్రులకు అందరికీ, మీడియా ప్రజలందరికీ, రమేష్ గారు ఇలాంటిది అలవాట్లు లేవు. మందు తాగడు, ఏం తాగడు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అంటే తింటారు తాగుతారని కామెంట్స్. అదే చేస్తున్నారు. అందరు తింటారు, మందు తాగుతున్నాడు చేస్తున్నారు, మందు తాగి చేసుకుంటూ అది ఇది అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అసలు బ్యాడ్గా మాట్లాడకండి ప్లీజ్, దండం పెడతాం మేము. ఎందుకంటే మా గబ్బర్ సింగ్ రమేష్ అన్నకు ఎలాంటి అలవాటు లేదు, ఎలాంటి షోకుల్లో ఒక సోంపు తిన్నాడు, ఒక ఓన్లీ టీ తప్ప రైస్ తప్ప వేరే అలవాట్లేదు. రైస్ కూడా తినొద్దా చెప్పండి? అతను మరీ టూ మచ్గా అందరు ఏంటంటే కామెంట్లు బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. అలాంటి కామెంట్ చేయకండి. కూడా కామెంట్లు పెడుతున్నారు, సపోర్ట్ కూడా పెడుతున్నారు. సపోర్ట్ రికవర్ కావాలని పెట్టిన వాళ్ళందరికీ చేతులైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ చాలా టూ మచ్ చేస్తున్నారు. అలా మా వదినమ్మ చాలా బాధపడుతున్నది. ఇలా చేస్తున్నారు ప్రవీణ్, ఇలా కాల్స్ వస్తున్నాయి. రమేష్ అన్న ఫోను వదిన దగ్గరనే ఉంటుంది కాబట్టి బాగా చాలా ఫోన్లు చేసి మేము అది చేసినాం ఇది చేసినాము అని మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడకండి. సపోర్ట్ కూడా చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా మా హరీష్ శంకర్ సార్ మా గాడ్ ఫాదర్, మా దేవుడు లాంటోడు. నిన్న వచ్చి 2-3 గంటలు మాతో స్పెండ్ చేసిండు. చాలా బాగా మాకు సపోర్ట్ చేసిండు హరీష్ శంకర్ సార్. ఇంకా కార్తిక్ సార్ వచ్చిండు, పవన్ సార్ వాళ్ళ మనిషి మా హరీష్ పై అని సార్ వచ్చిన్నాడు. వాళ్ళు వచ్చి 2-3 గంటలు ఉండి మన రమేష్ అన్నని చూసి డాక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడి మా రమేష్కి ఏం కావద్దని చెప్పి సార్ అప్ టు డేట్, సార్కి ఎలాంటి ప్రాబ్లం ఏం రావద్దని చెప్పేసి అప్ టు డేట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఎలా ఉంది అని చెప్పి మంగళగిరి నుంచి ఫోన్స్ చేసి వాట్సాప్లో మెసేజ్లు అన్నీ కంటిన్యూ జరుగుతున్నాయి. మా అన్నకైతే ఏం కావద్దని చెప్పి ప్రజలందరూ మీరు ఉన్న దేవుళ్ళందరినీ మొక్కి మన్నని మంచి చేయాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం. గ్యాంగ్ అంటేనే మెగా కాంపౌండ్ అని పేరు. అదైతే మీకు సపోర్ట్ ఎట్లా ఉంది? నాగబాబు గారి నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? అన్న నాగబాబు సార్ వాళ్ళ మేనేజరు సార్ ఫోన్ చేస్తే మేము వెళ్ళి 2 lakhs ఇచ్చాడు. 2 lakhs ఇస్తే వెళ్ళి తెచ్చుకున్నాము. 2 lakhstోనే ఇప్పుడు కొద్దిగా నడిచింది నిన్నటి దాకా. ఇప్పుడు నిన్న నైట్ హరీష్ సార్ వచ్చాడు. హరీష్ సార్ రాగానే హరీష్ సార్ నుంచి మళ్ళీ పవన్ సార్ మేనేజర్ కార్తిక్ సార్ వీళ్ళందరూ వచ్చే వరకలా ఇప్పుడు ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుందన్న. ఇప్పుడైతే ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు? ట్రీట్మెంట్గా అయితే దగ్గర 20 to 30 lakhs వరకే అవుతుండొచ్చు. ఇప్పటికైతే అడిగారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది కదా, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేది సార్కి అప్డేట్ ఇవ్వాలి మేము. సార్ వాళ్ళ మనిషి ఒక అతను ఉన్నాడు, మన రెమ్సన్ భాయ్ మాట్లాడారు. రెమ్సన్ భాయ్ ఫాలో అయిపోతున్నాడు. ఆరోగ్యం బాగలేదా? ముందు నుంచి ఏం లేదన్న, ఒక బిఫోర్ నేను ఒక 10 to 15 days నుంచి ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తున్నాం అనిల్ రావుపూడి సార్ది. దాంట్లో ఏంటంటే ప్రవీణ్ నెత్తిన వస్తుంది అంటే, లేదా నా నడువన్న హాస్పిటల్కి వెళ్దాము, నడువు చూపిద్దాము, నేను నడువు ఇది ఎంఆర్ఐ స్కానింగ్ చెప్పిద్దామంటే లేదు టాబ్లెట్ వేసుకున్నా తగ్గింది అంటుండు. మళ్ళీ ఒకసారి చైన్ వస్తుంది అంటుండు. నడవన వెళ్దామంటే వర్షం పడుతుంది కదా, సర్ది అవుతుంది, దాని దిక్కించి ఉండొచ్చు అన్నాడు. లేదన్నా మళ్ళీ తర్వాత 2 days తర్వాత మళ్ళీ నెత్తిన వస్తుంది అన్నాడు. అరే నడవనా అని చెప్పి నేను గుంజుకొని వెళ్తుంటే లే ప్రవీణ్ నాతో అయితే లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటే నాకు తక్కువ అవుతుంది అన్నాడు. లేదన్నా నువ్వు నడవన్నా అని ఎంత చెప్పినా కూడా వినలేదు. వినకుంటే తగ్గిపోయింది అని చెప్పి అన్నాడు. అన్నాక దాని తర్వాత కొద్దిగా డల్ అయ్యాడు. ఏమన్నా డల్ అయినామంటే ఈ సైడ్ది దవడ గుంజుతుంది నాకు అన్నాడు. నడవని హాస్పిటల్ అప్పుడు కూడా అన్నాం. అంటే లేదు నాకు సర్ది వల్ల అవుతుంది, ఇది నాకు సర్ది అయింది అని చెప్పి ఆ జిందా తిలిస్మాన్ పెట్టుకొని అది వాడుకుంటూ ఉన్నాడు షూటింగ్లో కూడా. నిన్న తీసుకుపోయినారు హాస్పిటల్? నిన్న కదన్నా, మొన్న నైట్ 12 o'clock ఉస్మానియాకి తీసుకుపోతే ఆడికెళ్ళి సాయికృష్ణ హాస్పిటల్, ఆడికెళ్ళి ఇక్కడ సజెస్ట్ చేస్తే అపోలో హాస్పిటల్కి వచ్చినాము. మా దేవుడు మా పవర్ స్టార్ ఉన్నందుకు ఇవాళ దినం అక్కడ ఏమన్నా చెప్పలేమన్నా. సార్ వచ్చే ఛాన్సెస్ ఉంటే వస్తాడన్న. సార్ కూడా వెళ్తూ బాగాలేదు, ఆదేశాలు ఇచ్చినట్టు. చాలన్న దేవుడు మా దేవుడు అన్న రాకున్నా సరే మాకు మాకు అప్పయ్య చెప్పిండు, ఇక్కడ మాట్లాడిపించింది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఇంకోటి రామ్ చరణ్ సార్ కానీ ఉపాసన మేడం కానీ అందరు మాకు అండగా ఉన్నారు. ఎలాంటి మాకు ప్రాబ్లమ్స్ లేవు. చాలామంది బయట ఎలిగేషన్ చేస్తున్నారు మా మీద,
ఏం చూస్తలేడు ఏం చేస్తలేడు అని కాదు. నిన్న మా దేవుడు మా గాడ్ ఫాదర్ హరిశంకర్ సార్ వచ్చింది కాబట్టి అందరు వచ్చారు. పవన్ సార్ కూడా మాట్లాడిండు డాక్టర్లతోని. మాకు మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుందన్న. ఇప్పుడైతే ఆపరేషన్లో ఉన్నాడు, ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడే డాక్టర్ పిలిచారు. ఆపరేషన్ ఇంకా సింగ్ లాంటి సినిమా చేసినందుకు ఇంతమంది అండగా నించున్నారా మీ టీంకి? లేదన్న. మా టీంకి అండగా అంటే గబ్బర్ సింగ్ అన్న, గాడ్ ఫాదర్ మా దేవుడు హరిశంకర్ సార్, పవన్ కళ్యాణ్ సార్, బండ్ల గణేష్ సార్. దాని తర్వాత ఏంటంటే పబ్లిక్లో జనాలలో గబ్బర్ సింగ్ అనే ఒక ఫేమ్ వచ్చింది. దానికన్నా ముందు నుంచి మేము దగ్గర 25 ఇయర్స్ నుంచి అన్నదమ్ములు లెక్క ఉంటామన్న. మేము ఫ్రెండ్స్ లెక్క ఎక్కడ ఉండము. అన్న అంటాము, వదిన అంటాము, అమ్మ అంటాము, మొత్తం అన్నదమ్ములు లెక్క ఉంటామన్న మేమంతా. అదంతా మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది? మీతో కూడా బాగా క్లోజ్ అనుకుంటా. చాలా క్లోజ్ నాతోని. మన గబ్బర్ సింగ్ రాగా ముందడు సంధి ఒక 25 ఇయర్స్ నుంచి మేము క్లోజు. గబ్బర్ సింగ్ వచ్చింది అంతకుముందు ఫ్రెండ్స్ లేకుండే. గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే మా ఇనిషియలే మారిపోయింది. మా ఇనిషియల్తో పిలవకుండా మాకు గబ్బర్ సింగ్ రంజాన్ రాజ్, గబ్బర్ సింగ్ రమేష్, గబ్బర్ సింగ్ సాయి ఇట్లా పిలుస్తారు. అప్పటి నుంచి ఎట్లా అయిపోయినామంటే ఒక సొంత అన్నదమ్ముల్లేక అయిపోయినాము. నాతో చాలా అటాచ్మెంట్ ఉంటుండే. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. చిన్నోడా అంటే ఫ్రెండ్స్ అయినప్పుడు కూడా ఏజ్లో మీకు చిన్న ఒక 1 year 2 years చిన్న ఉంటాడు అంతే. రాజా రమేష్ అని స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయినారు కొంతమంది. ఆ, రంజాన్ రాజా అని మీరు యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా. అవునవును. ఆయన కూడా ఉంటాడు, ఇద్దరం ఉంటాం. అది ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ని ఎంటర్టైన్ చేయాలా, మన ద్వారా ఒక 10 మంది నవ్వినా చాలు అన్నట్టే ఉంటుంది మాకు. ఏ టైంలో గబ్బర్ సింగ్ వచ్చిందో తెలంగాణ, ఆంధ్ర ప్రేక్షకులు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ గబ్బర్ సింగ్ అంతాక్షరి చూసి ఎంతోమంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి మాది ఎప్పుడో అదే ఉంటుంది, ఏంటంటే నవ్వుపియాలి అన్నట్టు. కానీ ఈరోజు మేము ఏడ్చుకుంటట్టు చేసాడు మావాడు. ట్రీట్మెంట్కి డబ్బులని సమకూరినాయా? ఎట్లా అంటే అన్నీ కాదు. మొన్న నాగబాబు సార్ పిలిచి ఒక 2 lakhs ఇచ్చిండు. మళ్ళీ పవన్ సార్ దాకా మెసేజ్ పెట్టినాం. పవన్ సార్ వాళ్ళు స్పందించారు. సారు పంపించి నిన్న హరిశంకర్ సారు, మళ్ళీ పవన్ సార్ వాళ్ళ మేనేజరు హరీష్ భాయ్ సారు వీళ్ళు వచ్చి మాట్లాడి చేసి డాక్టర్తో కూడా మాట్లాడారు. ఏమున్నా మేము ఉన్నాము, ట్రీట్మెంట్ మాత్రము ఆగొద్దు అని చెప్పేసి అది చేసారు. బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్గా ఏమైనా పోర్ట్రే అవుతుందా మీడియాలో? అవుతున్నాయంట. మేము ఓకే, మాకు ఇదే టెన్షన్, ఇక్కడనే ఉన్నాం మేము 2 రోజులు అంది. బ్యాడ్ కామెంట్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు అది. ఇక మేము చూడలే కాబట్టి దాని గురించి ఏం చెప్పలేను. అందరికీ మేము ఒకటే చెప్పినాము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కానీ మా ఓడు బతకాలే అని ప్రేయర్ చేయండి, మొక్కండి, మీకు దండం పెడతాం. మీ గురించి మేము కోరుకునేది అదే, అంతకుమించి ఏం లేదని చెప్పినాము. మాకు అదే కావాలి. ఇప్పుడు డాక్టర్ గిట్ట అదే అంటున్నాడు, దువా కరో అని అంటున్నాడు. దువాకి జరూరత్ ఏమో. అదే గబ్బర్ సింగ్ టీం అంటే తాగుతారు, తింటారు తాగుతారని మాట్లాడుతుంటారు కదా కామెంట్లు. తింటారు తాగుతారు, కానీ మరీ ఎంతైతే పెడతారు చూడు, విచ్చలవిడిగా పెడతారు చూడు. వెంకట్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన పైన ఇలాంటి కామెంట్స్. అది ఇప్పుడు ఒక్కరు తింటారు తాగుతారని అందరినీ తింటారు తాగుతారు అంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనిషి కూడా ఆలోచిస్తాడు, కామెంట్ పెడతాడు. ఇప్పుడు ఏ సిచ్యువేషన్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుర్రు, అరే ఇట్లాంటి టైంలో ఈ కామెంట్ పెట్టొచ్చా చేయొచ్చా అని కనీసము ఇంగిత జ్ఞానం అంటారు చూడు, అది ఉండాలి కదా. ఇక మనం అంటే పడనోళ్ళు ఉండి ఈ టైంలో కూడా అట్లా అంటే ఇక మనిషేనా అది? బ్యాడ్ కామెంట్ అంటే ఏం అంటున్నారు కదా. రమేష్ది నాది బ్లడ్ ఇస్తాము, అందులో కానీ ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఏదన్నా ఉంటే పట్టేసుకోవాలి మమ్మల్ని చెప్పు. అంటే రమేష్ గారికి ఏం అలవాట్లేదు అసలు. అంటే ఈ పొజిషన్ ఇట్లుంది కదా, దాని మీద ఏదన్నా కొంచెం లేపాలి, కొంచెం వైరల్ కావాలి అన్నట్టు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు అన్నం తింటారా గడ్డి తింటారా అర్థం కాదు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఎంత మంచోడు ఏదన్నా చేయని దాన్ని వ్యతిరేకించారు, ఒకడు ఉంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎట్లా అంటే ఏదో మీటింగ్ అవుతుంది, ఏదో సంథింగ్ వేరేది అవుతున్నాడు. కానీ ఒక మనిషి పానప్రాయ స్థితిలో ఉన్నప్పుడు కనీసం మానవత్వం ఉన్నోడు, అరే అన్నా గెట్ విల్ సూన్ అన్న మీరు మంచిగా రావాలన్నా అని పెట్టాలి. లేదు అనుకో, నువ్వు పెట్టకున్నా పర్వాలేదు, కానీ దానికి నువ్వు బ్యాడ్ కామెంట్స్ పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది. అది నేను రమేష్ నాకు ఒక 25 years నుంచి తెలుసు. 20 years నుంచి ఖచ్చితంగా షూటింగ్ సేవ్ చేస్తాడు. నేను రమేష్కి ఎలాంటి అలవాటు లేదు, మందు సిగరెట్ గుట్కా. చాలా మంచి వ్యక్తి రమేష్, చాలా మంచి వ్యక్తి. చిన్న పిల్లాడిలాగా ఉంటాడు ఆయన. ఎందుకు ఆయనకి ఇలాంటి సడన్గా వచ్చిందో బాగుంది తెలియదు, కానీ ఆయన అలాంటి మనిషి కాదు. ఎక్కడ పోయి కూడా అందరిలో చిన్నవాడిగా అనిపిస్తాడు. చిన్నవాళ్ళని చిన్న పిల్లల్లా చేస్తాడు ఇంకా, కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. పొద్దున్న షూటింగ్ పోతే సాయంత్రం వస్తాడు.
ఆ షూటింగ్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ తోటే బాగా మాట్లాడుతాడు. బయట ఎక్కడ తిరిగి ఎవరితో ఏం మాట్లాడు. ఆయన ఏమైనా ఉంటే ఇక ఫ్రెండ్స్కి వీళ్ళ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు. కానీ చాలా మంచి వ్యక్తి. అలాంటి ఎవరికి ఎలాంటి లేవు. అప్పుడు పోకిరి యోగి చిన్న నేను చేశాను. కానీ ఎప్పటికీ మేము కాంటాక్ట్లో ఉంటాం, అన్నదమ్ముల్లాగానే ఉంటాం. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, అన్నదమ్ముల్లాగా అంతకన్నా ఎక్కువ ఉంటాం. ఏ ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా రావడం పోవడం, లేదంటే మంచి చెడాన్ని ఎక్కడ కలిసినా మాట్లాడుకోవడం. ఇప్పుడు ఇలా జరిగిందంటే నాకు బాధేసి నేను వచ్చాను. ఎందుకంటే ఆయనకి ఏ అలవాటు లేదు, ఏది ఫిజికల్ ఏం జ్వరం లేదు, దగ్గు లేదు, ఏం సడన్గా పడిపోయిందంటే తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. బాధగా ఉంది, కోలుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.